చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్, హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల హాజరై మహిళలకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళల అభివృద్ధి కోసం మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్, హస్తకళల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు పరిదా సుల్తానా, లలిత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇది వచ్చేసి మా డిపార్ట్మెంట్ లో మీ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ ఇస్తాం. మీరు ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఐడి కార్డ్ అనేది వస్తుంది. ఐడి కార్డుతో అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఆల్రెడీ మీ అందరి దగ్గర ఐడి కార్డ్స్ ఉంటాయి. ఏమి ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. అందులో ఆధార్ కార్డులో ఏమేమి ఉంటుందంటే మీ పేరు, మీ అడ్రస్, మీ భర్త పేరు, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆధార్ కార్డు మనకి దేనికి అని అంటే మనము ఈ అడ్రస్ లో ఉంటున్నాము అని తెలియజేయడానికి అదొక ఐడెంటిటీ. మరి సువర్చల మేడం గారు చెప్పినటువంటి విషయాలు మీకు తీసుకున్నారా? అర్థమైందా? అర్థమైంది. ఎందుకు ఇప్పుడు మహిళా దినోత్సవం రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి మేడంకి అవకాశం వచ్చింది కాబట్టి, మీరందరూ మహిళలే ఉన్నారు కాబట్టి దీని ఉద్దేశం కూడా అంటే చేతి కళలు అంటే డిజైన్స్ చేయడంలో కానీ, ఇప్పుడు మేడం వేస్ట్ పేపరే అన్నారు, మన ఇంట్లో ఉన్న పిచ్చి పిచ్చి వస్తువులతో కూడా ఒకలాంటి డిజైన్ని తయారు చేసి అది ఎగ్జిబిషన్లో వాళ్ళే స్టాల్ అదంతా చేసిస్తామంటున్నారు కదా. మీకు మీ కుటుంబానికి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా మంచిగా ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అవునా? నిజమా కాదా? డబ్బులు ఇస్తాం. వర్కింగ్ డేస్ ఉంటుంది. మీకు డిజైనర్ ని ఇక్కడికే తీసుకొని వస్తాం. అంటే డిజైనర్ ఎలా ఏంటి అని అంటే NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, విన్నారా? అందులో డిజైన్ కోర్స్ పూర్తి చేసినటువంటి డిజైనర్స్ ని మన డిపార్ట్మెంట్ తో ఎంపానల్మెంట్ చేసుకుని వాళ్ళకు డిజైన్ ఫీజు అదంతా కూడా డిపార్ట్మెంట్ నుంచే పే చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి 25 days మీరు ఇక్కడ ఉండి మీకు వర్క్ నేర్పిస్తారు. అంటే ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి మీకు ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో స్కిల్ అంతా వచ్చేస్తుంది. సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో డిజైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి ఎటువంటి ప్రోడక్ట్ అయినా కూడా, అంటే పర్టికులర్ క్రాఫ్ట్, ఇప్పుడు పేపర్ ఫినిష్ అంటున్నాను కదా, దాంట్లో మీకు ఎటువంటి ప్రోడక్ట్ అయినా తయారు చేయగల స్కిల్ అనేది మీకు వచ్చేసింది. కొంచెం టైం పడుతుంది మేడం, చెప్తారు. చూపిస్తాను. ఇక్కడ చాలా తక్కువే ఉంది, అందుకే క్రాఫ్ట్ కూడా మేమే ఇంట్రడ్యూస్ చేస్తాం అంటున్నాం కదా. మేమే ఇంట్రడ్యూస్ చేసి మేమే నేర్పిస్తాం. మనకి నెక్స్ట్ వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఈ హ్యాండిక్రాఫ్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య కారణం నేను, మేడము. సో ఇక్కడ మహిళలు ఏంటంటే ఖాళీగా ఉండి ఇంట్లో టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు ఉపాధి ఏమీ లేదు. కొంతమందికి అయితే మరీ ఉపాధి లేకుండా కూడా ఖాళీగా ఉంటారు. సో అలాంటి మహిళలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ కాలపైన వాళ్ళు ఏదో కొంత చేసుకొని నిలబడగలుగుతారని చెప్పే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది. సో ఏంటంటే మీకు ఫస్ట్ 60 days వాళ్ళే నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండా పర్వాలేదు, అన్ని నాలెడ్జ్ వాళ్ళే ఇస్తారు. మీకు ఖర్చుకి పైసలు కూడా ఇచ్చి ఇక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ముందుగా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సువర్చల, అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండిక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్, హైదరాబాద్. మా డిపార్ట్మెంట్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్. అంటే హస్తకళాకారులందరికీ కూడా వాళ్ళకు వెల్ఫేర్ యాక్టివిటీస్, వాళ్ళకు బెనిఫిట్స్ చేయడానికి అని చెప్పి మాది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద వస్తుంది. మా డిపార్ట్మెంట్ అసలు ఏంటి, ఎక్కడుంది, ఇంతవరకు ఎవరైనా విన్నారా? హ్యాండిక్రాఫ్ట్స్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది అని చాలా మందికి తెలియదు. అందుకు ఆ డిపార్ట్మెంట్ గురించి అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి మేము ఇటువంటి ప్రోగ్రామ్ గారికి యూకే ఇచ్చి వెంటనే ఆహ్వానించారు. అందరూ ఒకసారి
మన